హలో. నమస్తే అండి. ఆ యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ రాబోతోంది? నా ద్వారా ఏదో మెసేజ్ మీకు అందాలని ఆ యూనివర్స్ అనుకుంటోంది. ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు ఏదో ఒక అర్జెంట్ మెసేజ్‌ని పంపించబోతున్నారు. అది మీ కెరియర్‌కి సంబంధించిందా? మీ లైఫ్‌కి సంబంధించిందా? మీ రిలేషన్‌కి సంబంధించిందా? మీ హెల్త్‌కి సంబంధించిందా? అనేది ఇప్పుడు చూద్దాం. ఏదో ఒక అర్జెంట్ మెసేజ్ అనేది మీకు అందబోతోంది. ఒక అర్జెంట్ మెసేజ్ మీకు రాబోతోంది. ఏంటి? ఆ అర్జెంట్ మెసేజ్ ఏంటి? మీకు ఏంటి ఆ డివైన్, ఆ యూనివర్స్ పంపించబోతోంది అనేది ఇప్పుడు చూద్దాము. ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవ్వరికైనా కనెక్ట్ కావచ్చు. సో, ఇది టైమ్‌లెస్ రీడింగు. ఎప్పుడైనా మీ కళ్ళ ముందుకు రావచ్చు. మీ కళ్ళ ముందుకొచ్చింది అంటే ఇది మీకోసమే వచ్చింది. మీకేదో ఆహ్, ఏదో ఆహ్, తెలియచేస్తోంది. 6 ఆఫ్ కప్స్. 6 ఆఫ్ కప్స్ వచ్చింది. చాలా చాలా హ్యాపీ న్యూస్. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ అంటే మీకు మీరు చిన్నప్పుడు కలిసి తిరిగిన ఫ్రెండ్స్ ఎవరో మీకు మీ దగ్గరికి రాబోతున్నారు. మీతో మళ్ళీ కొన్నాళ్ళు టైమ్ స్పెండ్ చేయబోతున్నారు. మీ దగ్గరికి వచ్చి వాళ్ళు మీతో మాట్లాడబోతున్నారు. ఏదో విషయం గురించైనా మాట్లాడబోతున్నారు. మీ దగ్గరికి రాబోతున్నారు. సో, మీరు చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉండే టైం అనేది వచ్చింది. మీ ఫ్రెండ్స్‌తో మీ చిన్నప్పటి విషయాలు, మీ మనసులోని విషయాలు అన్నీ కూడా షేర్ చేసుకునేటటువంటి తరుణం వస్తోంది. సో, మీ చిన్నప్పటి ఫ్రెండ్ కావచ్చు, మీరు చిన్నగా ఉన్నప్పుడు పరిచయమైన ఫ్రెండ్స్, మీరు అంటే మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ లేకపోతే ఆ ఫ్రెండ్‌షిప్ గురించి మాట్లాడుకోవడం కావచ్చు, అలాంటివన్నీ కూడా ఇక్కడ జరగబోతున్నాయి అని ఇక్కడ ఫస్ట్ మెసేజ్ వచ్చింది. అంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్‌ని ఎవరినో కలుస్తారు. లేకపోతే గెట్ టుగెదర్ జరగచ్చు. ఇప్పుడు ఎక్కువగా గెట్ టుగెదర్స్ జరుగుతున్నాయి గదా! సో, చిన్నప్పుడు క్లాస్‌మేట్స్ కావచ్చు, చిన్నప్పుడు పరిచయమైన వాళ్ళు కావచ్చు. హ్యాపీ టైమ్ అనేది స్పెండ్ చేయబోతున్నారు. సో, 6 ఆఫ్ కప్స్ అనేది వచ్చింది. మీకు మంచి ఆనందకరమైన, సంతోషకరమైన ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి కలగబోతున్నాయి. హ్యాపీ ఫీలింగ్స్ అనేవి మీకు మనసులో మనసులో నుంచి రాబోతున్నాయి. మనసులో మీకు గుర్తుకు రాబోతున్నాయి. గుర్తుకొస్తున్నాయి అనేలాగా మీ మనసులోకి అవి అన్నీ గూడా ఆ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా రాబోతున్నాయి. చిన్నప్పటి ఫోటోస్ చూడొచ్చు. చిన్నప్పటి ఫ్రెండ్స్‌ని గురించి అనుకోవచ్చు. ఆ చిన్నప్పటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవచ్చు. అలాంటివి జరగబోతున్నాయి అని ఫస్ట్ మెసేజొచ్చింది. సో, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. సో, అలాగే దీనికి టైమ్‌లెస్ రీడింగు. దీనికి టైం అంటూ ఏం లేదు. మీ దగ్గరికి ఎప్పుడొస్తే అప్పుడే మీరు మీకు వర్తిస్తుంది అప్పటినుంచి. అలాగే మీరు ఎవరైనా కూడా మీ ఎనర్జీస్‌కి రెజొనేట్ అయితే దీన్ని మీ రీడింగే అని అనుకోండి. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ మాత్రమే చేయండి. లా కాల్స్ చేయకండి దయచేసి. మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. సో, నెక్స్ట్ చూద్దాము. సో, నెక్స్ట్ మెసేజ్ చూద్దాము. ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మీకు క్లెయిమ్ కావాలంటే ఏం చేయాలి? ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, నేను చెప్పేది అఫర్మ్ చేసి, అలాగే ఫస్ట్ టైమ్ గాని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్‌ని. ఓకే. చూడండి. ద సన్, ద సన్ వచ్చిందండి. చాలా 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 మంచి లైఫ్ అనేది మీకు రాబోతోంది. చాలా హ్యాపీ లైఫ్ మీకు రాబోతోంది అని ఇక్కడ అర్జెంట్ మెసేజ్ డివైన్ నుంచి వచ్చింది. సో, హ్యాపీ లైఫ్ అనేది అందబోతోంది. అంటే ఆనందంగా ఉంటారు. మీరేదైతే అనుకుంటున్నారో అది సాధిస్తారు. అలాగే మీరు ఆ యూనివర్స్‌కి మీరు గ్రాటిట్యూడ్ కూడా తెలుపుకుంటున్నారు. సో, నేను సాధించాను. నేననుకున్నది నాకు జరిగింది. నేనేదైతే కలలు కన్నానో, నేనేదైతే మేనిఫెస్ట్ చేశానో, నేనేదైతే అఫర్మ్ చేశానో, సో, అది నేను సాధించగలిగాను. సాధించాను. నా కోరిక నెరవేరింది. నేననుకున్నది జరిగింది అని మీరిక్కడ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు. యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు. సో, అటువంటి మంచి సమయం అనేది మీకు రాబోతోంది. హ్యాపీనెస్ అనేది రాబోతోంది. ఎవరైనా లైఫ్‌లో ఏదైనా సాధిస్తే అంతకన్నా మించింది ఏముండదు. మన కాళ్ళ మీద మనం నిలబడి, మనం ఏదైనా గ్రోత్ అంటే ఏదైనా కష్టపడి సాధించినామనుకోండి, అంతకంటే సంతోషం ఏముంటుంది? సరే, ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడి, ఒకరిని గురించి అడుగుతూ, ఒకరితో ఏదైనా ఆహ్,
పని చేయాలి అని వాళ్ళని అడిగి నాకు పని ఇప్పిస్తారా? లేకపోతే నేను జాబ్ చేస్తాను నాకేదైనా చూస్తారా? లేకపోతే నాకేదైనా కావాలి అని ఒకరి మీద డిపెండ్ అయితే అదెలా ఉంటుంది? మనకై మనం సాధిస్తే ఎలా ఉంటుంది? ఆ సంతోషమే వేరు. సో, అలాంటి సంతోషాన్ని మీరు అందుకోబోతున్నారు. సో, అలాంటి సంతోషం అనేది మీ లైఫ్‌లోకి రాబోతోంది. ఇండివిడ్యువల్‌గా మీకు మీరే సాధిస్తారు. కష్టపడి ఒక ఒక గోల్‌ని రీచ్ అవుతారు. ఒక గోల్ రీచ్ అయిపోతారు మీరు. ఒక గోల్‌ని రీచ్ అవుతారు. సో, కష్టపడి సాధించి ఆ ఆనందాన్ని పంచుకుంటారు. షేర్ చేసుకుంటారు. మీతో ఎవరైతే మీకు తోడ్పాటుగా ఉన్నారో, మీకైతే ఎవరైతే సపోర్ట్‌గా ఉన్నారో వాళ్ళందరితోనూ ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంటారు. అట్లాంటి సమయం రాబోతోంది. చాలా హ్యాపీనెస్ అనేది మీకు కలగబోతోంది. అది ఎందులో అయినా కావచ్చు. కెరీర్, ప్రొఫెషన్, బిజినెస్, హెల్త్, రిలేషన్ ఎటువంటిదైనా సరే ఆనందం అనేది రాబోతోంది. ఎంజాయ్‌మెంట్ అనేది రాబోతుంది. సంతోషం చాలా చాలా సంతోషం అనేది రాబోతోంది. మీ మీ లైఫ్‌లోకి రాబోతోంది అని ఇక్కడ సెకండ్ మెసేజ్ చూపిస్తోంది. ఆ డివైన్ నుంచి అర్జెంట్ మెసేజ్ ఇది చూపిస్తోంది. సో, ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. ఆ ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలి. అప్పుడే మనకు ఆ డివైన్ కూడా బ్లెస్సింగ్స్ అనేది ఇస్తుంది. ఎప్పుడు ఒకరి మీద కుళ్ళు, కుచేద్యం, అసూయ, ద్వేషం పెట్టుకుంటే ఆ డివైన్ కూడా మిమ్మల్ని వీళ్ళ మనస్సు నిండా కుళ్ళే ఉంది. వీళ్ళ మనస్సు నిండా జెలసీ ఉంది. సో, వీళ్ళకు గ్రోత్ అనేది ఇవ్వకూడదు. ఎప్పుడు ఒకరి లాస్ గురించి, ఒకరి డౌన్‌ఫాల్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ డివైన్ కూడా అది మీకు జరిగేటట్టే చేస్తుంది. సో, ఎప్పుడు మనం ఒకరికి మంచే చూడాల. మంచి చేయాలనే చూడాలి. మనం ఇంకొకరి పతనాన్ని చూసామనుకోండి, ఆ డివైన్ మన పతనాన్ని చూస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఇతరులకు ఎవరికైనా అడిగిన వాళ్ళకి లేదు అనకుండా హెల్ప్ చేయడం కానీ, అడగకపోయినా గూడా వాళ్ళు బాధల్లో ఉన్నారంటే హెల్ప్ చేయడం కానీ చేస్తూ ఉంటే, ఆ డివైన్ కూడా మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటుంది. 9 ఆఫ్ కప్స్. 9 ఆఫ్ కప్స్ వచ్చిందండి. చూడండి. అన్ని యూనివర్స్ మీకు చాలా మంచి మెసేజ్‌ని పంపిస్తోంది. చాలా హ్యాపీనెస్‌ని పంపిస్తోంది. మీకు చాలా మంచి లైఫ్ అనేది అందబోతోంది. హ్యాపీనెస్ అనేది అందబోతోంది. హ్యాపీనెస్ అంటే ఎంత హ్యాపీనెస్ అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. చాలా మంచి హ్యాపీనెస్. మీరసలు ఆలోచించరు. అంత మంచి హ్యాపీనెస్ అనేది మీకు రాబోతోంది. ఆ యూనివర్స్ నుంచి చాలా చాలా పెద్ద గిఫ్ట్ ఇది. చాలా పెద్ద ఆహ్, మెసేజ్ ఇది. ఒక మంచి లైఫ్ అనేది మీకు అందబోతోంది. హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది. అది ఎలాంటిదంటే అసలు ఇంకా మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. మంచి లైఫ్, మంచి ఫ్యామిలీ, మంచి హస్బెండ్, మంచి పిల్లలు, ఆనందమైన జీవితం. ఏది కోరుకుంటే అది జరిగే లైఫ్. బాగా చూసుకునే కుటుంబం, బాగా చూసుకునే ఫ్యామిలీ, బాగా చూసుకునే పార్ట్నర్. మీ లైఫ్‌లోకి ఇది లేదు అనకుండా వచ్చేస్తుంది. చాలా మంచి లైఫ్ అనేది మీకు రాబోతుంది. హ్యాపీ లైఫ్ అండి. హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది. 9 ఆఫ్ కప్స్. మీరు ఏదైతే మనసులో ఊహించుకుంటున్నారో, మీరు ఏదైతే కలలు కంటున్నారో అది మీ దగ్గరికి రాబోతోంది అని ఆ డివైన్ నుంచి ఈ మెసేజ్ అనేది మీకు వస్తోంది. చాలా మంచి మెసేజ్. 9 ఆఫ్ కప్స్ అంటేనే ఇంకా లైఫ్ అనేది ఫుల్‌ఫిల్ అయిపోతుంది. మీరు గోల్‌కి రీచ్ అయిపోతారు. అంత దగ్గరకొచ్చేసింది మీ గోల్ అనేది. చాలా మంచి లైఫ్ అనేది మీకు వస్తోంది అని ఆ ఎనర్జీస్, ఆ పాజిటివ్ ఎనర్జీస్ మీకు తెలియచేస్తున్నాయి. ఆ డివైన్ నుంచి మీకు ఇంత మంచి బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. ఇంత మంచి హ్యాపీనెస్ అనేది వస్తోంది అని ఆ అర్జెంట్ మెసేజ్ అనేది మీకు పంపిస్తోంది. సో, మీకు తెలియాలి అనేసేసి నా ద్వారా మీకు తెలియచేస్తుంది. ఇది ఎవరైతే చూస్తున్నారో ఇది ఎవరికీ అంటే అల్లాటప్పగా ఎవరికీ కనెక్ట్ కాదు. అంటే ఎవరికి ముందుకి కళ్ళ ముందుకి రాదు. వచ్చింది అంటే మీరు చూస్తున్నారు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఈ ఎనర్జీస్ మీవే. కాబట్టే మీరు చూస్తున్నారు. మీ దగ్గరికి ఆ డివైన్ పంపించింది. మీకు ఈ వీడియో కనిపించేటట్టు చేస్తుంది. మీ దగ్గరికి ఇదొచ్చింది అంటే ఈ ఎనర్జీస్ మీవే. ఇలా జరగబోయేది మీకే. సో, మీరు మేనిఫెస్ట్ చేయాల్సింది, అఫర్మ్ చేయాల్సింది కూడా ఇదే. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇది నాదే. ఈ అదృష్టం నాదే. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ పాజిటివ్ ఎనర్జీస్ నావే. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ అదృష్టం,
నాదే. ఇది నాదే. ఈ లైఫ్ నాదే. అంతే. మీ మనసులో ఏదైతే ఉందో అది అఫర్మ్ చేయండి. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అనేది ముందు పెట్టండి. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ రిచ్ లైఫ్ నాదే. ఈ హ్యాపీ లైఫ్ నాదే. ఈ పాజిటివ్ ఎనర్జీస్ నాదే. నావే. ఇలా చాలా చాలా మంచి లైఫ్ వస్తోంది అని మీకు ఇది ఒక సైన్. ఒక మెసేజ్, అర్జెంట్ మెసేజ్ నా ద్వారా ఆ డివైన్ మీకు పంపించింది. చాలా మంచిగా మీరు సంతోషంగా ఉన్నారండి. అందుకే మీకు సంతోషకరమైన హ్యాపీ హ్యాపీయెస్ట్ థింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. మీరు సంతోషంగా ఉన్నారు. బాధలో లేరు. కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు కాబట్టి మీకు సంతోషమైన కార్డ్సే వస్తున్నాయి. లాస్ట్ కార్డ్ చూద్దాం. కింగ్ ఆఫ్ పెంటకల్స్. కింగ్ ఆఫ్ పెంటకల్స్. సో, ఇక్కడ ఒక్కొక్క కార్డు ఒక్కొక్క రకంగా వచ్చింది. ద సన్ వచ్చింది. 9 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్. ఇప్పుడు ద కింగ్ ఆఫ్ పెంటకల్స్ అంటే ఒక మంచి స్టేజ్‌లో మీరు ఉండబోతున్నారు. ఒక రాజు ఎలాంటి స్టేజ్‌లో ఉంటారో అలాంటి స్టేజ్‌లో మీరు ఉండబోతున్నారు అని ఇక్కడ సైన్. ఇక్కడ అర్జెంట్ మెసేజ్ వచ్చింది. అంటే మీరు ఏదైనా జాబ్‌కి అప్లై చేసుంటే, గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతుంటే, సివిల్స్ రాస్తూ ఉంటే తప్పకుండా కొడతారు మీరు. తప్పకుండా కొట్టి జాబ్ అనేది మీ ఒళ్ళోకొచ్చి వాలుతుంది. ఒక రాజా లాంటి లైఫ్ అనేది మీకు రాబోతుంది. జాబ్ విషయమే కాదు, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆ బిజినెస్‌లో టాప్ లెవెల్‌లో ఉంటారు. ఎనీథింగ్, ఎనీథింగ్ బిజినెస్, ప్రొఫెషన్‌లో మీరు టాప్ లెవెల్‌లో ఉంటారు. జాబ్‌లో టాప్ లెవెల్‌లో ఉంటారు. ఏ విషయం తీసుకున్నా కూడా మీరు ఆలోచించే విధానం కావచ్చు, మీరు ప్రాక్టికల్‌గా గానీ, లాజికల్‌గా గానీ ఎనీథింగ్ ఆలోచించే విధానం షార్ప్‌గా ఉండడము, మీ చుట్టూ ఉండే వాళ్ళను అట్రాక్ట్ చేసుకోవడము, మిమ్మల్ని పొగిడేటట్టు, మిమ్మల్ని ఇష్టపడేటట్టు చేసుకోవడము అవంతా కూడా మీకు వస్తోంది. మీకు ఇంకా నెక్స్ట్ అట్లాంటి లైఫ్ వస్తుంది. అందరూ ఇష్టపడతారు మిమ్మల్ని. చాలా మంచిగా బాగా మాట్లాడతారు. బాగా అంటే ఏమంటారు మంచిగా చాలా మంచిగా మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. చాలా మంచిగా ఆహ్, హ్మ్, ఆహ్, ఏమంటారు ఆకాశానికి ఎత్తేస్తారు. అంత బాగా చూసుకుంటారు మిమ్మల్ని. మా వాడు, మా ఆమె. సో, చాలా మంచిగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. ఎక్కడికెళ్ళినా కూడా మీతో మాట్లాడడం కావచ్చు, మీకు హెల్ప్ చేయడం కావచ్చు, మీకు సపోర్ట్ ఇవ్వడం కావచ్చు, మీ వెనకుండి నడవడం కావచ్చు. ఏ దాంట్లో అయినా మిమ్మల్ని నంబర్ 1గా పెడతారు. మీరే నంబర్ 1 అని వాళ్ళు చెప్తారు. సో, మీకు తెలియకపోయినా వాళ్ళే మీ వెనక ఉండి మిమ్మల్ని నడిపిస్తారు. సో, మిమ్మల్ని ఒక రాజులాగా చూసుకుంటారు. టాప్ పొజిషన్‌లో పెడతారు మిమ్మల్ని. అలాంటి లైఫ్ మీకు రాబోతుంది. మనకు మంచి దశ ఉన్నప్పుడు శుక్ర మహర్దశ కావచ్చు, గురు మహర్దశ కావచ్చు. ఇలాంటి దశ ఉన్నప్పుడు అలాంటి సిట్యుయేషన్స్ ఒస్తాయి. సో, అటువంటి సిట్యుయేషన్ మీకు రాబోతోంది అని ఇక్కడ యూనివర్స్ నుంచి అర్జెంట్ మెసేజ్ వచ్చింది. చాలా హ్యాపీ లైఫ్ రాబోతుంది. చాలా హ్యాపీ రెస్పెక్టబుల్ లైఫ్‌ని మీరు పొందబోతున్నారు. అది రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాంటి మంచి సిట్యుయేషన్ రాబోతోంది. అంటే హెల్త్ పరంగా బావుంటారు. రిలేషన్ పరంగా బావుంటారు. ఫైనాన్షియల్ పరంగా బావుంటారు. అన్నింట్లోనూ మంచి లైఫ్ అనేది మీకు రాబోతోంది అని ఇక్కడ మెసేజ్. ఆ యూనివర్స్ నుంచి మీకు లాస్ట్ మెసేజ్ అనేది వచ్చింది. ఓకేనా? ఇది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోవాలంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను చెప్పింది అఫర్మ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేసుకోకపోతే. ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నంబర్స్ ఏంటి అంటే 111, 111 అని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకే. 111 అని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ.